జీజీసీ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా శుభాభివందనాలు. నేను మీ వెంకట నగేష్. ఈవేళ విద్య లేనివాడు వింత పశువు. ఇదేంది టాపిక్ అన్నది పశువుతో స్టార్ట్ చేశారనుకుంటున్నారా? మనిషికి ప్రతి ఒక్కళ్ళకి విద్య అన్నది ఎంత అవసరమో చెప్పడానికి ఒకానొక నాడు మన పెద్దవాళ్ళు ఇచ్చిన ఒక నానుడి మాత్రమే. ఇక్కడ విద్య అన్నది ఏదైతే ఉందో అది ప్రాథమిక విద్య, మధ్యలో ఇంకొక విద్య, ఉన్నత విద్య, ఇన్ని విద్యలని పేర్లుగా మనం పరిగణిస్తూ మనం విద్యాభ్యాసాన్ని మన పిల్లలకి శిక్షణని ఇస్తున్నాం. ఈ శిక్షణ ఇస్తున్నామన్న దానికి ఆ శిక్షణ అన్నది ఈవేళ మొట్టమొదట మనకి తాత ముత్తాతల కాలం నుంచి ఒక ఊర్లో ఒక గుడి, ఒక బడి కామన్గా ఉంటాయి అన్నది ఒక నానుడి. ఈవేళ అలాంటి ఊర్లన్నీ కూడా చిన్న చిన్న కుగ్రామాలు, పల్లెటూర్లుగా పిలువబడినవి ఈవేళ చిన్న చిన్న నగరాలుగా పెరిగి, నగరాల నుంచి మనకి పట్టణాలుగా ఎదిగి, నగరాలుగా మారి ఒక పెద్ద వ్యవస్థనే నెలకొల్పుకుని విద్యని అమ్ముకోవడానికి కార్పొరేట్ రంగాలని, లేకపోతే కాన్వెంట్లని, ఇంగ్లీషు బోర్డులని రకరకాలుగా పిలుచుకుంటూ ఈవేళ మన పిల్లలకి విద్యాభ్యాసం చేయడానికి ఎంతో అవకాశాలు కల్పిస్తున్నాయి. అది ప్రభుత్వ రంగ సంస్థల, ప్రైవేటు రంగ సంస్థల అన్నది తేడా లేకుండా విద్య కావాలంటే, మనం ఏదైనా నేర్పాలంటే, మన పిల్లల యొక్క ఫ్యూచర్ భవిష్యత్ అన్నది బాగుండాలంటే ఖచ్చితంగా నువ్వు చదువుకోవాలి. లేదంటే ఉద్యోగం చేసుకోవడానికి నీకు అర్హత లేకపోతే రేపటి రోజున నీ జీవితం లేకుండా విగతజీవిగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పడానికే విద్యని అభ్యసిస్తున్నారు. ఇవాళంతా సర్టిఫికెట్ కోర్సులు ఉన్నాయి. నెలలు, సంవత్సరాలు అంకుఠిత దీక్షతో వాటిని కంప్లీట్ చేసుకుని వాళ్ళు అనుకున్న లక్ష్యాలని చేరుకోవడానికి, తాపత్రయపడడానికి ఉపకరించే ఒక సాధనం పేరే విద్య. ఈ విద్య అన్న దాంట్లో మనం పాత రోజు నుంచి మనం ఒకటే చూస్తున్నాం, పాత చింతకాయ పచ్చడిలాగా. ఈవేళ పిల్లలకి ఆలు నేర్పించి ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు అని తెలుగులో చెప్పిన ఈ ఆల్ఫాబెట్స్ అని ఇంగ్లీష్ పేర్లలో ఏబిసిడి అని A to Z ఉన్న అక్షరాలలో ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాటో బాలనో, సి ఫర్ క్యాట్ అనో, డి ఫర్ డాగ్ అనో ఇట్లా చెప్పుకుంటూ అదే పాఠ్యాంశాలుగా మనకి కొనసాగుతున్నాయి. కానీ మా జీజీసీ టీవీ ఛానల్లో కొన్ని సర్వేలు నిర్వర్తించినప్పుడు కొంతమంది తల్లిదండ్రులతోటి, అలాగే చదువుకున్న చిన్న చిన్న పిల్లలతోటి వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు ఏంటి, వాళ్ళకి చదువు మీద అవగాహన ఏంది, ఆ చదువు అనేది దేనికి ఏ రకంగా పనికొస్తుంది, ఆ చదువు చదవడం వల్ల వాళ్ళకి ఏమి కలిసి వస్తుంది, ఈ చదువునికి ఇంత పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి అనేది తల్లిదండ్రులకి ఏ రకంగా ఉంటుందో అనే వివిధ అంశాల మీద వాళ్ళ యొక్క ప్రతిస్పందన అనేది మాకు దొరికినప్పుడు మేము చాలా ఆశ్చర్యపోవడం జరిగింది. అవే మాటలు, అవే భాషలు, అవే వాళ్ళ ఘోషల్ని మన జీజీసీలో నా ముఖద్వారంగా మీకు నేను కొన్ని ఇవ్వదలుచుకున్నాను ఇన్ఫర్మేషన్. విద్య ఏ ఫర్ యాపిల్ అన్నది కాకుండా ఏ ఫర్ ఎబిలిటీ, పుట్టినది ఆడైనా మగైనా చదువు అన్నది అవసరం అనుకున్నప్పుడు మనకి ఈ భేదం ఉండకూడదు, లింగ భేదం ఉండకూడదు, జెండర్ ప్రాబ్లం అన్నది రాకూడదు. ఎజెండా అన్నది గట్టిగా ఇవ్వాలి, అప్పుడే జెండా ఎగురుతుంది. ఏ ఫర్ ఎజెండా అని కూడా చెప్పండి, ఏదైనా చెప్పండి, యాటిట్యూడ్ అని చెప్పండి, ఎబిలిటీ అని చెప్పండి, ఏదైనా మార్చండి. ఎంతసేపు ఏ ఫర్ యాపిల్ అంటే ఒక తిండిపోతులాగా తయారు చేసే విధంగా ఉందనే ఫీలింగ్లో కొంతమంది, అంటే పిల్లలకి చిన్నప్పుడు వ్యాక్స్తో పోలుస్తారు వాళ్ళ యొక్క మెదడుని. వ్యాక్స్ మైనం లాంటిది, దాని మీద ఏ ఇంప్రెషన్ పడితే అదే ఇంప్రెషన్తో వాళ్ళు కెరీర్ అన్నది స్టార్ట్ అవుతుంది. ప్రథమ గురువులుగా తల్లిదండ్రులే ఉంటారు. తర్వాత అతను స్కూలింగ్కి వెళ్తాడు. ఈవేళ అయితే మనకి ప్రీ కేజీ, మనకేంటి ఎల్కేజీ, ఆ తర్వాత అట్లాగా పీజీ వరకు చదవాలి. పీజీ వరకు చదివితే కానీ తనకు ఒక ప్రమోషన్ లేదు, తన జీవితంలో తను ఎదగాలి అన్నప్పుడు తనకి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కావాలంటే అర్హతలు సంపాదించాలనే దానితో చదువుకోవడం జరుగుతుంది. మరి ఇదే విద్యా విధానంలో ఆ ఏ ఫర్ యాపిల్లా కాకుండా కొంత విధానం మారడంతో పాటుగా ఈవేళ సోషల్ స్టడీస్లో ఎవరెవరో ఎప్పుడో మనకి రాజుల కింద ఉన్న ఈ మతం పేరుతో కొంతమంది మంటలు రగిలిస్తున్నారు, కులాల పేరుతో కొంతమంది కుంపట్లు రగిలిస్తున్నారు, ప్రాంతాల పేరుతో వేరే చిచ్చులు పెట్టుకుంటున్నారు. కులానికి, మతానికి, ప్రాంతానికి
విద్యకి అసలు ఏమైనా సంబంధం ఉందా బ్రదర్? ఇప్పుడు సరస్వతీదేవి అన్నామే నేను మహమ్మడన్స్కి చదువుకోవడానికి నేను సహకరించనని చెప్పిందా? ఆమె భాష ఇవ్వలేదా? మతం అన్నదే చూసిందా ఆమె? కులం అన్నదాన్నే పట్టుకుని వెళ్లాడుతుందా ఆమె? ప్రాంతం గురించి ఆమె పట్టుబట్టిందా? నేను ఇక్కడ ఉండను, అక్కడ నీకు చదువు రాకుండా చేస్తాను ఎక్కడైనా శాపాలు పెట్టిందా ఆమె? ఎవరికీ లేదే. ఇవన్నీ ఎందుకు? ఈ రిజర్వేషన్ల పేరుతో చెప్పి కొంత మీకు కొన్ని మంది స్కూళ్ళల్లో మేము అడిగినప్పుడు అదే రిజర్వేషన్ యొక్క దాన్ని ఉపయోగించుకుంటున్న కొంతమంది, నేను ప్రత్యేకంగా వర్గీకరించను కానీ వాళ్ళు మాట చెప్పారు. ఎవరి మటుకు వాళ్ళు తెలివితేటలు పెరిగి పెంచుకుని వాళ్ళు పెద్దయి వాళ్ళ పేరుని వాళ్ళ పేరుతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు తెచ్చే విధంగా ఉండాలి తప్ప ఏదో రకంగా గుడ్డిగా వచ్చింది సీట్ అన్నదానికి ఏదో వచ్చిన అత్యవసర మార్కులతో పాస్ అయిపోయినా మనకి రిజర్వేషన్ అనే పేరుతో ఉద్యోగాలు వస్తాయిలే అని ధీమాతో ఉన్నట్టుగా ఉండకూడదు. పోటీతత్వం ఉండాలి, వాళ్ళు పరిశ్రమించాలి, వాళ్ళు పోటీ పడి మన కాంపిటీషన్లో ఆ యొక్క చదువుకునే స్కూల్లో మాకు 100 మంది ఉంటే 99 మందికి ఫస్ట్ ర్యాంక్ మేము తీసుకునే విధంగా ఎదగాలి అని చెప్పి సంస్థలు చెప్తాయి, పిల్లలు అదే అంటున్నారు. విచిత్రం ఏంటంటే అదే కార్పొరేట్ స్థాయి కాన్వెంట్లు కావచ్చు, కాలేజీలే కావచ్చు, అక్కడ ఉత్తీర్ణత శాతంతో పాటు పోటీ పడుతూ గవర్నమెంట్ స్కూల్లో కూడా బాగా చదివే వాళ్ళు లేరా? గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకోవడం ఏమైనా నేరమా, ఘోరమా? ఈవేళ ప్రతి ఒక్క వ్యక్తి తన కొడుకు ఇంజనీర్ అవ్వాలనో, కూతురో లేకపోతే డాక్టర్ అవ్వాలనో, ఏదో ఎంత పెద్ద పెద్ద పదవులకు వెళ్ళాలి, ఇలా చదువుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ చదువుకునే పిల్లలకి సౌలభ్యమైన 2 విషయాలను మర్చిపోయారు. ఏంటే పాఠ్య పుస్తకాల నుంచి మొదలుకొని ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో చదువుకోకుండా ఎంతోమంది మిగిలిపోతున్నారు. కొన్ని చిన్న స్టేట్లు మనతో కంపారిజన్ చేసుకుంటే ఆ చిన్న స్టేట్లో కూడా విద్యార్హత, ఉత్తీర్ణత, వాళ్ళకున్న పర్సంటేజ్ని చూస్తే ఎంత పర్సంటేజ్ వాళ్ళు ఉన్నత విద్యలో అభ్యసిస్తున్న వాళ్ళు ఉన్నారు. విద్య లేనివాడు అంటూ అక్కడ లేడు అనిపించుకునే విధంగా వాళ్ళు అందరూ ప్రవర్తిస్తుంటే మనకి ఇక్కడ విద్యా దాంట్లో ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండాలో అన్ని రకాల ప్రాబ్లమ్స్ని ఇవాళ టీచర్లు సరిగా ఉండరు. వాళ్ళు ఏదో ఒక మొక్కుబడిగా వచ్చి గబగబా వాళ్ళు టైం ప్రకారం ఏదో చెప్పేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చదువుకునే కార్పొరేట్ స్కూల్లో ఉన్న పిల్లలకి కనీసం వాళ్ళకి ఆ జ్ఞానం అన్నది దొరికిందా లేదా? వేరే ప్రత్యేకంగా ఏదైనా సమ్ ఇస్తే, ఒక ప్రాబ్లం ఇస్తే, ఒక ప్రశ్న అడిగితే తిరిగి వాళ్ళంతలో వాళ్ళు తిరిగి చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నారా లేరా అన్నది కూడా చూడకుండా ఏదో టైం టేబుల్ పీరియాడికల్గా మేము ప్రొఫెషనల్గా మేము మీకు ఒక పోర్షన్ని పూర్తి చేయడానికే ఉన్నాము, మీరు ఏ రోజున మిస్ అయిపోతే మళ్ళీ తిరిగి చెప్పడం జరగదన్నట్టుగా అయితే లేచి అడిగితే క్వశ్చన్ చేస్తే వాళ్ళని అందరిలో నలుగులో నిలబెట్టి అవమానకరంగా ఎద్దేవా చేసినట్టుగాను, క్రిటిసైజ్ చేస్తున్నట్టుగాను, డిస్కరేజ్ చేస్తూ మాట్లాడుతున్న టీచర్లు, లెక్చరర్లు ఉన్నారు. అలాగే ప్రిన్సిపల్స్ కూడా వాళ్ళు ఆ ప్రిన్సిపల్స్ అన్నది ఏదో మర్చిపోయి వాళ్ళు తల్లిదండ్రులతో చేసే బిహేవియర్ కానీ, ఆ పిల్లలతో ప్రవర్తించే తీరుతెన్నులు కానీ బాగుండట్లేదంటూ నేను చెప్పే మాట కాదు ఇది జీజీసీ వాళ్ళ యొక్క అభిప్రాయం కాదు. ఎన్నో సోషల్ మీడియా నెట్వర్కుల్లో కొన్ని కాలేజీల గురించి, కొన్ని స్కూళ్ళ గురించి, వాటి విద్యా విధానాల గురించి, దాంట్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సాధక బాధకాల గురించి ఎన్నో వీడియోలు వస్తున్నప్పటికీ గవర్నమెంట్ తరఫున యాక్షన్ అనేది కూడా తీసుకుని ఈవేళ ఎన్నో రకాల ఉచిత సేవలు అందిస్తున్న ఇవే గవర్నమెంట్లకి జీజీసీ తరఫున ఒక చిన్న విన్నపాన్ని మేము కూడా అందరి తరఫున మా తరఫున మరియు మా ప్రేక్షక దేవుళ్ళందరూ మనసులో కోరికల మీదుగా ప్రభుత్వాన్ని విన్నవించుకునేది, మీరు అన్ని రకాల సేవలు, అన్ని ఉచితాలు అక్కర్లేదు కానీ ముఖ్యంగా మనుషులకి అవసరమైన ఒక విద్య విషయంలోనూ, ఒక వైద్యం విషయంలోనూ పిల్లలు ఎదగాలి, పిల్లల జీవితాలు బాగుండాలి. కన్న తల్లిదండ్రులు ఈవేళ ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక 5వ తరగతి విద్యార్థి కానీ 6వ తరగతి విద్యార్థికి కానీ కనీసం వాళ్ళ ఫీజులు 2-3 లక్షలు కట్టి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే పిల్లలు దూరంగా ఇక్కడ ఉంటే సరిగా చదవట్లేదని హాస్టల్లో పెడితే మరింత భారంగా చదువులు అయిపోతున్నాయి. అందుకనే పాత రోజుల్లో ఎవరైనా మాలాంటి వాళ్ళని, పాత తరం వాళ్ళని కదిలించి బాబు ఏం చదువుకున్నావు అని అడిగారు. కానీ ఈవేళ మనం ఎవరినైనా పలకరించాలంటే బాబు ఏం చదువుకుంటున్నావు, కొనుక్కోవడమే కదా. అంటే వ్యక్తిగతంగా మనం ఏదైనా విజ్ఞానాన్ని కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నామా? సరస్వతీదేవిని కూడా మనం కొనుక్కుంటున్నామా? అందరికీ నాలుక మీద భాష అన్నది లేకపోతే ఈవేళ మనం వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ మనం ఎలా ఎదుగుతాం, అక్కడ ఎలా బతుకుతాం అనే పేరుతో ఒక వేరే భాషని, అన్య భాషలు అన్నది
తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పుకున్నప్పటికీ ఈవేళ అవసరార్థం మనం హిందీ నేర్చుకుంటున్నాం, ఫ్రాన్స్లో నేర్చుకుంటున్నాం, తర్వాత మనకి ఇంకా ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి ఇంట్రెస్టులు చూపిస్తున్నాం. చైనీలు, కొరియన్లు, జపాన్లు అన్ని భాషలు నేర్చుకున్న ఆరోగ్యకరమైన వాతావరణమే, కాదని అనట్లేదు. అవసరార్థం ఎక్కడికైనా వెళితే మన మనుగడకి భాష అనేది చాలా అవసరం, మేము కాదని అనట్లే. కానీ ఈ ఖర్చులు భరించే పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా లేరా? అలా మంచిగా చదవగలిగిన స్టూడెంట్లకి ఎంకరేజింగ్ లేక, వాళ్ళ ఫీజులు కట్టుకోలేక, వాళ్ళు అలాంటి స్కూళ్ళల్లో చదవలేక చతికిలబడితే మన దేశం ఎందుకు ముందుకు వెళ్తుంది? ఈనాటి బాలలే రేపటి పౌరులని ఒకానొకప్పుడు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి టైంలో ఆయన బర్త్డేనే బాలబాలికల దినోత్సవం కింద డిక్లేర్ చేసి ఎన్నో మనకి సంస్కరణలు తీసుకొచ్చి పెట్టారు. నేటి యువతే రేపటి భవిత అంటున్నారు. ఈ యువతకు కూడా కాలేజీల్లో ఏ రకంగా ఉన్నాయి, ఆ క్యాంపస్లు ఏ రకంగా ఉన్నాయి, అక్కడ జరుగుతున్న మంచి చెడ్డల మీద ఒక చక్కని క్రమశిక్షణ రాహిత్యంతో ఉన్న వాళ్ళని కొరడా జులిపిస్తూ ఒక సిస్టమేటిక్ అయిన విధానాన్ని, విద్యా విధానాన్ని స్టేట్ సిలబస్ వేరు, సెంట్రల్ సిలబస్ వేరు అంటూ గందరగోళం పరిచే విధంగా కాకుండా అందరికీ మన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాయో ఒకటే దేశం, ఒకటే రాజ్యంలో ఒకటే చట్టం, ఒకటే శిక్షణ అని, ఒకటే ఓటు అని ఇన్ని రకాలుగా చెబుతున్న వాళ్ళల్లో నేను దయచేసి ఈ పెద్దలందరినీ పేరు పేరున, నాకు పార్టీలతో కానీ ప్రాంతాలతో కానీ సంబంధం లేదు, జీజీసీ ప్రేక్షకులందరి తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకునే ఒకే ఒక విజ్ఞాపన, ఒక విన్నపం మీకు చెప్పేది, ఒక భాష అన్నది వద్దు అని మేము చెప్పట్లే. ప్రతి భాష ముద్దే, ఏదైనా నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకోవడానికి నీకింత రుసుము చెల్లించాలన్నప్పుడు అది పరిగణలోకి తీసుకుని వాళ్ళ వలన అవుతుందా లేదా అన్నది ఉచిత నిర్బంధ విద్య కింద మీరు ప్రవేశపెట్టిన సంతోషం అన్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చదువుకుని తీరాలి. తద్వారా వాళ్ళు అనుకున్న ఆశల్ని, వాళ్ళు అనుకుంటున్న ఆశయాల్ని నెరవేర్చుకునే విధంగా ముందుకు వెళ్ళాలి. ప్రతి వాళ్ళకి చదువుకున్న వాళ్ళందరికీ ఇవే ప్రభుత్వాలు, నేను ప్రాంతీయ విధంగా అడగట్లేదు, సెంట్రల్ అనేది నేను టార్గెట్ చేయట్లేదు. అందరికీ ఉద్యోగాలు వస్తాయా? అందరికీ ఉద్యోగాలు ఇవ్వగలిగిన పరిస్థితిలో ఉన్నామా? లేని పరిస్థితుల్లో వాళ్ళు అంతలో వాళ్ళు సొంత కాళ్ళ మీద సొంతంగా వాళ్ళే ఎదిగే అవకాశాన్ని ఇచ్చే అవకాశానికి ఏ రకమైన కోఆపరేషన్లు మనకు ఉన్నాయో, మీరు ఒక ప్రభుత్వ పథకాలు ఎన్నో ప్రవేశపెడుతున్నారు. పిల్లలందరికీ ఈ ఉచిత మధ్యాహ్న పథకం, భోజనం అన్నారు, పౌష్టికాహారం అన్నారు. ఆ రకంగానే పిల్లలకి స్కాలర్షిప్లు అనేది అనౌన్స్ చేయడం కానీ, అలాగనే అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పర్యవేక్షణలో ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పి ఇచ్చిన వారిని కానీ, కొన్ని మంచి పథకాల విషయంలో కానీ పిల్లలకి పనికొచ్చి రేపన్న రోజునే మన దేశాన్ని ఇంత చదువుకున్న తర్వాత ఏ అమెరికాకో ఇంకో ఇతరత్ర పరాయి దేశాలకో పని చేయడానికి వలసలు వెళ్ళిపోతూ మన దేశ విజ్ఞానం అంతా అక్కడికి వెళ్ళిపోయి మనకి ఇక్కడ చేరాల్సిన నిధి, మన దేశ భవిష్యత్ అన్నది మనకి లేకుండా చేసుకుంటూ పిల్లల్ని అందరినీ ఫారిన్ కంట్రీస్కి మనము ప్రోత్సహించి పంపించడం ద్వారా వాళ్ళు ఒకనొక చలోక్తులు విసురుతూ ప్రసంగాలు చెప్పే ప్రవాచకులు కొంతమంది పెద్దవారు ఉన్నారు. అందులో అగ్రగణ్యులు ఒక ఆయన అంటూ ఉంటారు ఎప్పుడు ఓ మాట, మా అబ్బాయి అండి అమెరికాలో ఉన్నాడండి, నేను చస్తే తిరిగి రావడానికి కూడా ఖాళీ ఉండదండి, టైం ఉండదండి. అంటే మన చేతులతో మనమే కొంతమంది తల్లిదండ్రులు నా కొడుకు అమెరికాలో ఉన్నాడని చెప్పుకుని గొప్పగా చెప్పుకోవడానికి వెళ్ళమంటున్నారో తెలియదు. ఇక్కడ సంపాదన అన్నది ఇక్కడ సరిగ్గా వాడు నిలబడలేడు, ఇక్కడున్న రాజకీయాలతోనో లేకపోతే ఇక్కడున్న అట్మాస్ఫియర్ పొల్యూషన్ అయిపోయిందనే ఉద్దేశంతోనో, ఇక్కడ కుల మతాల కుమ్ములాటలు ఉన్నాయనే ఉద్దేశంతో ఇలాంటి నానా రకాల ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని వీడిని మనకి దూరంగా వెళితే వీడు హ్యాపీగా బతుకుతాడనే ఉద్దేశంతో పంపిస్తున్నారో తెలియదు, లేకపోతే అక్కడ డబ్బు ఎక్కువగా వస్తుందని అత్యాశతో పంపిస్తున్నారో తెలియదు. కానీ మన దేశాన్ని వదిలి మన దేశ యువత భవిత అన్నది మనకి గాలికి వదిలి వేరే చోట్లకి వెళ్ళిపోతున్నారు. సో ఈ పాలకపక్షంలో ఏ ప్రభుత్వాలున్నా, ఏ పార్టీలున్నా, ఈ పెద్దలు, విజ్ఞులు, మంత్రివర్యులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అందరికీ నా ఒక్క మనవి ఏంటంటే, మన దేశంలోనే ఎన్నో శాస్త్రాలు పుట్టినాయి. భారతదేశంలో పుట్టడమే గొప్ప గర్వించదగ్గ విషయం అన్నాం. మనది వేదభూమి, కర్మభూమి అన్నాం. మన దగ్గరే శాస్త్రాల రహస్యాలు, 4 వేదాలు, గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, ఎంతో శక్తివంతమైన తాంత్రిక, మాంత్రిక, యాంత్రిక శాస్త్రాలు, వీటితో పాటు ఎప్పుడో
ఖగోళంలో ఉండే రహస్యాలు చెప్పిన ఋషీశ్వరులు, మునీశ్వరులు, మహానుభావులందరూ వెలసిన ఈ దేశంలో విజ్ఞాన ఖని భారతావని అనిపించుకునే విధంగా ఎప్పటి నుంచో ఉన్నదాన్ని ఇవాళ మనకి ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే మన పిల్లలు మనకు పక్కన ఉన్న స్కూల్లో చదువుకునే అర్హత అవకాశం లేకుండా పోతుంది. ఈవేళ ఇక్కడ చదువుకున్న తర్వాత ఉద్యోగం దొరుకుతున్న అవకాశం లేకుండా పోతుంది. వేరే పరాయి దేశాల పంచన పడి బతకాల్సిన దౌర్భాగ్యానికి పోతున్నారన్న ఆలోచన మరొకసారి చేయండి. ఇది ఎంతవరకు సాధ్యం చేయొచ్చు అంటే ఖ్యాతంగా విద్యా వైద్యాన్ని మనం సులభతరంగా అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగితే మన భారతదేశం డెఫినెట్గా ఇన్ ఫ్యూచర్ ఒక 5-6 సంవత్సరాల్లోనే మనమే నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళి నెంబర్ 1 లీడర్షిప్ క్వాలిటీస్తో భారతదేశం ప్రముఖమైన స్థానం ముందంజ ఉంటుంది. సో ఈ రకంగా మనం ముందుకు వెళ్ళాలంటే కొన్ని మార్పులు చేర్పులు రాజకీయంగా తీసుకున్న, చట్టాల పరంగా తీసుకున్న ఏదైనా సరే చట్టాలందరికీ సమానమే, ఎవరికి చుట్టాలు కావు. పెద్దవాళ్ళకు ఒక నీతి, చిన్నవాళ్ళకు ఒక నీతి అన్నది లేదు. మా దగ్గర పారదర్శకమైన పాలనే ఉంటుందని మీ అంతలో మీరున్న ఏ పార్టీలకైతే పేరు తెస్తారో, అలాగే ఏ పేరు అయితే మీ కుటుంబానికి మంచి పేరు ఉందో, పలానా చీఫ్ మినిస్టర్ వచ్చాడు ఇంత మంచి చేశాడు, పలానా మంత్రి దీనికి ఉన్నాడు, ఆ మంత్రి ఈ రకంగా పిల్లల కోసం చేశాడు, వైద్య రంగంలో చేశాడని మీ పేరు చిరస్థాయిగా మలిచిపోయే విధంగా మీ మంచి నిర్ణయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విద్యారంగంలో ఇంకా ఆత్మకంగానే కాదు కారణాలన్నీ కూడా కూలంకషంగా చూసిన తర్వాత ఒక రకమైన ఉద్రిక్తతని, ఉద్విగ్నానికి గురవుతున్న యువతని కొంచెం శాంతపరిచే విధంగా ఎక్కడ కూడా విద్యాలయాలు అంటున్నాం, అలాంటి ఆలయాల్లో రాజకీయాలకి అతీతంగా, కుల మతాలకి ఘర్షణలకు అతీతంగా ఎటువంటి అనిశ్చిత స్థితులు లేకుండా అభద్రతాభావంతో బతకకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, తద్వారా విద్యారంగానికి ఒకటే ఏదైనా ఉంటే ఒకానొకప్పుడు మన పోతన గారు, బమ్మెర పోతన గారు సరస్వతీదేవి మీద ఒక పద్యం చెప్పారు. కాటుక కంటి నీరు చనుకట్టపైంబడిగా ఏల ఏడ్చెదవో కాటుక గర్భురాణి నిన్నల నాటి కర్ణాటకి రాత కీచకులకి అమ్మబోను త్రిశుద్ధిగా నన్ను నమ్ము భారతీ అని ఒక పద్యభాగంలో ఆయన ఉంటున్న ఇంటిలో ఉన్న విగ్రహంలోంచి కళ్ళ నీరు కారుతుంటే పోతన గారు గుండెలు ద్రవించిపోయే విధంగా ఈ పద్యభాగాన్ని వారు ఆమె ఎదురుగుండా ప్రవచించి అమ్మవారికి ఒక మాట ఇచ్చారు. నాకు తెలుసున్న జ్ఞానాన్ని నేను 10 మందికి పంచుతానే తప్ప ఎవరికి నా యొక్క పొట్టకూటి కోసం, నా యొక్క కుటుంబ పోషణ కోసం నేను అమ్ముకుని ఏదే రకంగా డబ్బు చేసుకోను. నన్ను నమ్మమ్మా, నాకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన నీకు నేను ఎప్పుడు కృతజ్ఞుడనే ఉంటాను. నీ పాదాల సాక్షిగా నేను ఎలాంటి తప్పు పని చేయనని ఎంతో గర్వంగా చెప్పుకునే విధంగా ఆయన చెప్పారు. కానీ ఇవాళ మనం ఏం చూస్తున్నాం, విద్య అన్నది ఒక వ్యాపార వ్యవస్థ కింద మారిపోయింది. విద్యాలయం కాస్త ఏమైపోయింది, వ్యాపారం కింద మారిపోయింది. విద్య అన్నది ఒక వ్యాపారం అయిపోయింది. ఇందులో అందరూ కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు, జ్ఞానాన్ని కొనుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి కొంత వెసులుబాటు, పూర్తిగా ఫ్రీగా ఇవ్వలేని పరిస్థితి రావచ్చు, వాళ్ళు పెట్టిన ఖర్చుల మందమైన వాళ్ళకి రావచ్చు. పిల్లలందరికీ ఇప్పుడు ఫ్రీ బస్సులు అనేది ఇస్తున్నాము, ఫ్రీ ట్రాన్స్పోర్ట్లను ఇస్తున్నాము, ఫ్రీగా ల్యాప్టాప్లు అంటాము, ఫ్రీగా కంప్యూటర్లు అంటాము, ఎన్నో రకాల ఫ్రీ ఆఫర్లు ఇస్తున్నారు. కానీ నిజమైన దానికి గుర్తెరిగి దాంట్లో మీరు అవకాశం కల్పిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నమస్కారం. ఇప్పటివరకు మీరు విన్న ఈ యొక్క విశ్లేషణ, నాకున్న ఇన్ఫర్మేషన్ని ఎవరిని విమర్శించడానికి కానీ, ఉద్దేశించి కించపరచడానికి కానీ, ఎవరిని మనసులో పెట్టుకుని మేము చెప్పిన వచనాలు కావండి. సో ఎటువంటిది ఏదైనా మీ యొక్క ఆశీస్సులతో పాటు మీ యొక్క కామెంట్లని మాకు పంపించండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. మరలా మరొక కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాం. థ్యాంక్ యూ.